ఆ రోజుల్లో నెఫ్కా పరిషత్ అని ఉండేదండి. చాలా పెద్ద పరిషత్ అనమాట. దానికి దిగ్గజాలు వచ్చేవారు సినీ ఆర్టిస్టులు. ఎస్వి రంగారావు గారు, కాంతారావు గారు, రాజనాల్ గారు, జి వరలక్ష్మి గారు, ఎస్ వరలక్ష్మి గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు. సో ఆ పరిషత్తులో నాటకం మా నాన్నగారు చేస్తున్నారు, లోగుట్టు. అందులో మా నాన్నగారు కుంటోడు క్యారెక్టర్ అండి. అందులో సైంటిస్ట్ అయినా డైలాగ్స్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నారు. మీసం ఎందుకో కొంచెం ఊడినట్టు అనిపించిందంట. ఒకవేళ ఆ రోజుల్లో ఎప్పుడైనా ఆ మీసం ఊడి కింద పడిపోతే మైనస్ మార్కులు పడిపోతాయి ఆర్టిస్టులకి. ఇది ప్రతి ఆర్టిస్టు తెలుసుకోవాల్సింది. అవతల పక్క వింగ్లో మా చిన్నాన్నగారు ఉన్నారు. ఏదన్నా అవకాశం వస్తే చిన్నది గమ్ము పెట్టి అంటించేద్దామని. కానీ మా నాన్నగారు అవకాశం ఇవ్వలే. వెంటనే మీసం ఊడుతున్నట్టుగా గమనించి, నాలాంటి సైంటిస్టు ఈ దేశానికి ఎంతైనా అవసరం అంటూ ఇలా మిలేసి దాన్ని ఎలాగ అతికించేసుకున్నారంటండి. ఒక్కసారి ఆడిటోరియంలో చప్పట్లు మారుమురోగిపోయాడండి. వాహ్, దాన్నే సమయస్ఫూర్తి అంటారు. దట్ ఈస్ జిఎన్ మూర్తి, మా నాన్నగారు. తప్పు చేసిన మురగాలి మన ఆచారాన్ని చెప్తుందో పెద్దలు చెప్పరే. అదనవసరం. సూర్యుడు చెప్పిన మాట వినకుండా ముందుకెత్తావంటే నిన్ను ఎన్నెల్లి గుడి నుంచి ఏరేస్తా. మీరెవరు మమ్మల్ని వెళ్ళేటండి? సరే, నాటకం అయిపోయిందండి. వెంటనే ఎస్వి రంగారావు గారు గ్రీన్ రూమ్ దగ్గరకు వచ్చి, రే ఆ సొట్టోడు క్యారెక్టర్ చేశాడు చూడు, ఆయన పిల్లరా అని ఒక అసిస్టెంట్ని పంపించాడంట. అతను గబగబా మా నాన్నగారి దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని ఎస్వి రంగారావు గారు రమ్మంటున్నారని. కానీ మా నాన్నగారు ఇంకా మేకప్ తీసుకోలే. అమ్మో ఎందుకునా బాబోయ్ అయ్యో అనుకుని సరే అని చెప్పి మా నాన్నగారు గబగబా వెళ్ళారంట. ఎస్వి రంగారావు గారు, రే నా బొట్టనేళ్ళలాగా ఉన్నావురా, పర్ఫార్మెన్స్ అద్దరగొట్టేసావురా, కీప్ ఇట్ అప్ అనేసి వెళ్ళిపోయారటండి. చాలా మందికి ఎప్రిషియేట్ చెయ్యాలి అనే మనసు అందరికీ ఉండదండి. జస్ట్ చూసి క్యాజువల్గా వెళ్ళిపోతారు ఏదన్నా. కానీ వచ్చి అంత గొప్ప ఆర్టిస్టు ఎప్రిషియేట్ చేశారు అంటే అందుకే అతను అంత గొప్ప ఆర్టిస్ట్గా ఎదిగాడండి. ద గ్రేట్ ఎస్వి రంగారావు గారు. ఏంటది ఏమైపోయాయండి? పళ్ళు చెయ్యతే పళ్ళు అయిపోతాయి. ఏది ఏమన్నా అదేనయ్యా, పళ్ళు ఐదు పళ్ళు. అదే సంగతి. ఓ పన్నలాగా రాలిపోయింది, మిగిలిన ఉంచు. అది సరే. ఇలాగే మరో ఒక గొప్ప వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలండి. ఆయనే ద గ్రేట్ పెద్దవంశీ గారు. మా నాన్నగారి బాడీ లాంగ్వేజ్ అంటే అతను చాలా ఇష్టం అండి. అతనికి మా నాన్నగారి బాడీ లాంగ్వేజ్ నచ్చి ఏప్రిల్ 1 విడుదల అనే సినిమాలో సాక్షి రంగారావు గారికి అదే గెటప్ వేయించారు. ఈ ఇక్కడ కచ్చి పెట్టుకోవడం టక్ ఇవన్నీ మా నాన్నగారు చేసుకుని వెళ్ళేవారు షూటింగ్కి. సో ఆ గెటప్ ఆయనకి అలాగే ఇప్పించారు. జిఎన్ మూర్తి గారు అని చెప్పి ఏప్రిల్ 1 విడుదలలో సాక్షి రంగారావు గారి పేరు కూడా అలాగే పెట్టించారండి, క్యారెక్టర్ పేరు. చూడండి మీరు కూడా కావాలంటే. సో గ్రేట్ అండి. నాకు మహర్షిలో వేషం ఇచ్చింది ద గ్రేట్ వంశీ గారు. మా నాన్నగారికి కూడా సపోర్ట్ చేసిందే వంశీ గారు. లేడీస్ టైలర్ అనే ఒక సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ మా నాన్నగారు చేయించారండి. వన్ ఆఫ్ ద హీరోయిన్ నీలవేణి గారి ఫాదర్ క్యారెక్టర్ మా ఫాదర్. అలాగే ఆయన పిక్చర్లో లాయర్ సుహాసిని భానుచంద్ర గారికి ప్లేడర్ గుమస్తా. అలాగే డిటెక్టివ్ నారద జిలానీ అనే రాళ్లపల్లి గారి దగ్గర అసిస్టెంట్ క్యారెక్టర్. ఇలాగ మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఆ జన్మంతో మా మనసుల్లో గూరు కట్టుకున్నారండి వంశీ గారు. థ్యాంక్ యూ వంశీ గారు. చూసిన పదకొండు ముక్కలు ఉన్నాయండి. 11 ముక్కల అయితే ఆ టికెట్ దాని ఉంటాయి. ఏమండి మేము ముక్కలు లెక్కటండి. 16 నిమిషం. 16తో సవాలు కక్కుర్తి కొంత ఆడుకోండి ఆడుకోండి. 16 దగ్గర ఆయన చేసేయండి బాబు. నేనేనండి బాబు 16. మీరా మామగారు నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. అలాగే మా నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ములు 5 అక్క చెల్లెళ్ళండి. అందులో పెద్దవారు మా నాన్నగారు జిఎన్ మూర్తి గారు. రెండో ఆయన మూవీ డైరెక్టర్ జీసి శేఖర్ గారు. మూడో ఆయన జి విజయశంకర్ గారండి. హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన
ఒక మెకానిక్ షెడ్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే 4 ఆయన జి ప్రకాశ్రావు గారండి, ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగి. సో ఇప్పుడు ఒక్క అతను తప్ప ఇంకెవ్వరూ లేరండి. ఇది మా నాన్నగారి తాలూకు ఫ్యామిలీ స్టేటస్. నాకు కూడా మా నాన్నగారు ఒక విషయం చెప్పేవారండి, అరే ముందు జాబ్ చేసుకో, తర్వాత నువ్వు ఈ సినీ ఫీల్డ్కి వెళ్ళి నీకు వాల్యూ ఉంటుంది అనేవారు. పెద్దల మాట సెద్దన్న మూట అన్నారు కదా, అందుకే మా నాన్నగారి మాట విన్నాను. నేను కూడా రైల్వేలో జాబ్ చేశాను. ఒక పక్క జాబ్ చేస్తూ ఇంకో పక్క మూవీస్ చేస్తూ ఆయన నాకు అప్పచెప్పిన, అరే నాన్న ఇంక నేను చేసినంతకాలం చేశాను నాన్న సినిమాలు, ఇంకా నువ్వే ఈ బాధ్యత నీకు అప్పు చెప్తున్నాను, నువ్వు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి నన్ను ఆశీర్వదించారు. అప్పటి నుంచి నేను నా ఈ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నానండి. థ్యాంక్ యూ నాన్న, మీరే నా హీరో, మీరే నా రోల్ మోడల్. ఇంతసేపు ఎంతో ఇష్టంగా చూసిన ఈ వీడియోని చూపర్లందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది చూసి స్కిప్ అయిపోతున్నారు. అలా కాకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా మీకు ఇష్టం అయితేనే. సుమండి తప్పకుండా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో పోస్టులతో మీ ముందుకు వస్తాను. ఎప్పుడు మీ అభిమానంతో మీ రవి నాగ్.